మొక్కజొన్న పంట వేసిన ఆదివాసీ రైతుల బతుకు భారమైంది. ఈ విత్తనాలతో అధిక దిగుబడి వస్తోందని మాయమాటలతో నమ్మించిన కంపెనీదారులు చివరకు నిండా ముంచారు. చూసేందుకు చేని ఏపుగా పెరిగిన కంకికి పట్టుమని 10 గింజలు కూడా లేవు. దిగుబడి లేకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలని కర్షకులు కన్నీరు మున్నీరవుతున్నారు. నకిలీ విత్తనదారుల ముక్కుపిండైనా పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆరుగాలం శ్రమించిన రైతన్నకు పంట బాగా పండి చేతికొస్తే ఆ ఆనందం అంతా ఇంతా కాదు. కానీ అనుకున్న దిగుబడిలో సగం కూడా రాకుంటే, నకిలీ విత్తనాలు వేసి పంట సరిగ్గా పండకుంటే ఆ రైతు పడే ఆవేదన అంతా ఇంతా కాదు. ములుగు జిల్లా ఆదివాసీ రైతులు బహుళజాతి కంపెనీ ఆర్గనైజర్ల మాయలో పడి మోసపోయారు. పంట బాగా పండుతుందని చెప్పిన మాటలు విని నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి నిండా మునిగారు. వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం తదితర మండలాలలోని దాదాపు 1000 మందికి పైగా రైతులు మొక్కజొన్న సాగు చేసి నష్టపోయారు. ఎకరానికి 4 టన్నుల దిగుబడి చూడాల్సిన రైతుకు అందులో సగం కూడా రాలేదు. ఇక ఎకరాకు 1,00,000 దాకా పెట్టుబడి ఖర్చులయ్యాయి. చాలా మంది రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి సరియైన దిగుబడి రాక నష్టాల ఊబిలో కూరుకుపోయారు. గతంలో చేసిన అప్పులకు తోడు కొత్త అప్పులై బతికే మార్గం కానరాక వెంకటాపురం మండలం చిరుతపల్లి గ్రామానికి చెందిన రైతులు చందర్రావు, మధుకృష్ణ ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చేను కాడికి పోయి తడిగడతానికి పోయి సాయం పొద్దున్నే చీకటితోటి పోయి పొద్దుట వచ్చిండు. పొద్దుట వచ్చి మరి గింజలు ఎక్కలేదు, నేను పొట్టలు తీర్చి చూసినా గింజలు ఎక్కలేదని నాతోటి చెప్పుకుంటా బాధపడ్డాడు. బాధపడుకుంటా మరి ఇంత చాలా అప్పులైనాయి కదా, 6 లక్షల దాకా అయినాయి కదా బాకీ, మరి ఎట్ట కట్టాలని అన్నాడు. బయటకు వచ్చిండు. బయటకు వచ్చి మరి మన డబ్బాలు బయటనే ఉండే, మందు డబ్బాలు తాగిండండి. నేను కూడా చూడలే, నేను లోపల పని చేసుకుంటా. మరి మేము ఎట్లా బతకాలి? మరి ప్రభుత్వమే మరి మమ్మల్ని ఆదుకోవాలి. మొత్తం కవులే అండి మా చేసిందంతా, సొంతదైతే లేదు, కవులే. ఏమి ఇయ్యలేదండి కంపెనీ వాళ్ళు. అడిగితే ఏం చెప్తారు ఇలాంటి. 2 ఎకరాలు మొక్కజొన్న హైటెక్ వేసినాం. మరి అది దిగుబడి సరిగా రాలేదు. మందుల డబ్బా పట్టుకపోయిండో ఏమైందో చూడలేదు, పడుకోనున్నా. ఇక బాత్రూమ్ నుంచి గుప్పుకోమని శబ్దం వచ్చింది. అరే ఏం శబ్దం అని గిబుగా మంచాలకు వెళ్ళి లేచి చూస్తే ఆడ పడిపోయి ఉన్నాడు. ఎంత లేపినా లేతలేడు. నోట్లోకి వెళ్ళి సొల్లు గారిపోతుంది. ఆయన చేయాలని కోరుకుంటున్నాను సార్. నాకు ఇల్లు కూడా లేదు, మా అత్తదే ఇల్లు. రేషన్ కార్డు కూడా లేదు సార్. 2 చదువుతాను, పిల్ల అంగంబడి. మరి వాళ్ళ చదువు నేనెట్ట చదివించాలి? నా ఆరోగ్యం కూడా బాగలేదు. నాకు న్యాయం జరగకుంటే నేను కూడా నా భర్తతోటే మందు తాగానే చస్తా సార్. నాసీ రకం విత్తనాలతో పండించిన మొక్కజొన్న తిని అస్వస్థకు గురై పలువురు రైతులు మంచాన పడ్డారు. వాటిని తిన్న పశువులు రోగాల పాలై చనిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా 7 పశువులు కూడా ఆ మొక్కజొన్న కంకులు తిని, అందులో గడ్డి తిని, కంకులు తిని, మొత్తం అన్ని మెడలు కాళ్ళు లాక్కొచ్చి ఈ తిన్న కాడ నుంచి ప్రతి సంవత్సరం దూడలు చనిపోతూనే ఉన్నాయి. పోతాను ఎందుకు అనుకున్నా కానీ నాకు ఇంత అర్థం కాకపోవడంతో మొన్నటి నుంచి నాకు దీని వల్లనే అని చెప్పి అర్థమైపోయింది. చాలా బాధ అనిపించిందండి. నేనైతే మనిషి చచ్చిపోతే ఏడ్చినంత బాధపడ్డా, బాగా ఏడ్చిన తెల్లవారుజామున లేసి. ఒకేసారి అట్లా చచ్చిపోవడం మాకు అదే ఆధారం, అంతకంటే ఎక్కువ ఆధారం ఏం లేదు. నేను ఆడదాన్ని పెళ్లి చేసుకోలేదు, అటు వల్లనే అమ్మ నేను బతుకుతాను. మాకు న్యాయం అలాంటిది ఎప్పుడు రాకూడదు. అలాంటి పశువులకు వచ్చింది నోరులేని అవి నాకు చెప్పలే, నేను తెలుసుకోలేకపోయినా. అవి చచ్చిపోతే నేను ఒక మనిషి చచ్చిపోయినంత కోల్పోయినండి. అదే నాకు జీవనాధారం. ఆదివాసీ రైతుల అమాయకత్వాన్ని బహుళజాతి కంపెనీ ఆర్గనైజర్లు అవకాశంగా తీసుకుని మోసం చేస్తున్నా చర్యలు కానరావట్లేదు. పంట ఏపుగా పెరిగినా కండెల్లో మాత్రం గింజ రాలేదు. దీంతో పండించిన పంట ఎందుకు కొరగాకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 ఎకరాలు వేసాం హైటాక్స్. గింజలు ఇట్లా పోసుకున్నాయి. ఒక కంకికి 4 గింజలు వచ్చినాయి. ఒక్కొక్క కాడ కొద్దిగా మరికి నెక్కినాయి. 4-5 గింజలు ఇట్లా బెన్లు వచ్చినాయి. నష్టం వచ్చింది. ఖర్చు చాలా పెట్టినాం. మందు కట్టలని మేము కూడా భార్యాభర్తలం ఇద్దరం కష్టం చేసినాం. మాకు 80,000 పెట్టుబడి వచ్చింది కానీ దిగుబడి అడితే ఏమీ లేదు. 4వ నెల పంట ఇది. అయితే నెల ముందే మొగ కంకిని తొక్కేయమన్నారు. తొక్కేసినాక తర్వాత చూస్తే గింజలు అంటూ ఏమీ లేవు. కంకికి వచ్చేసి 5-6 గింజలు 10 గింజలు తప్ప ఎక్కువ మాత్రం లేవు. ఒక్కదానిదనే కాదు, ప్రతి ఒక్క రైతుది ఇదే పరిస్థితి. గింజలు ఎక్కలే.
మరి దానికి ఇక ఏం న్యాయం చేస్తారో మాకు ఇక చెప్పాలి. అసలు మాకు ఇచ్చేటప్పుడు ఎకరానికి వచ్చేసేసి 4 టన్నులు అని చెప్పేశారు. ఈ రోజు ఎరుపు టైంకి వచ్చేసరికి టన్నున్నర వస్తుంది. చాలా మోసపోయాను. నాతోటి పాటు దగ్గర రైతులు 1300 మంది రైతులు అది మొత్తం నష్టంతో ఉన్నారు. వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించేటట్టుగా ప్రభుత్వము కంపెనీల నుండి ఇప్పించేటట్టు ప్రణాళిక చేయాలని వేడుకుంటున్నాను. వాళ్ళు వేసేటప్పుడు ఆ విధంగా రైతుని ఫోర్స్ చేసి చెప్పాను, మీరు హైటెక్ మొక్కజొన్న వేయండి 4 టన్నులు వస్తుంది, సింజంట మొక్కజొన్న వేయండి 3 నుంచి 4 టన్నులు వస్తుంది, మాన్సెంట్ వేయండి 4 టన్నులు వస్తుంది అని చెప్పి రైతులకు చెప్పడం జరిగింది. అదే విధంగా ఒకవేళ పంట నష్టం గానీ జరిగినట్లయితే ఖచ్చితంగా ఎకరానికి వచ్చి 95,000 రూపాయలు మేము చెల్లిస్తాం, కంపెనీ నుంచి ఇప్పిస్తాం అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ఆర్గనైజర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా రైతులకు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి ఈ యొక్క వ్యవసాయంలోకి బలవంతంగా దించారు. నకిలీ విత్తనాలు కావచ్చు, బీటీ విత్తనాలు కావచ్చు, ఇట్లాంటి విత్తనాలు ఇచ్చి రైతుల ఆర్థిక పరిస్థితిని, అనారోగ్యాన్ని కూడా ఈ రోజు ఈ విధంగా చేశారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా దృష్టి సారించి అటువంటి వాళ్ళ మీద మరి సుమోటాగా కూడా కేసులు పెట్టాల్సిన పరిస్థితి. అది కండె తీస్తే ఒక్క కండె గానీ విత్తనాలు 4, 3, 5 అంతకంటే ఎక్కువ లేవు. ఇంత ముందు వేసినప్పుడు కొంచెం వచ్చేటి. మరి ఈసారి ప్రయోగాలు చేసినలో ఏమో కానీ చేసిన రైతు ప్రతి ఒక్క రైతు మోసపోయిందండి. ఎవరికో ఒకరికి 1.5 2 టన్నులు వచ్చిందేమో కానీ ఉన్నోళ్ళు మొత్తం 1/2 టన్ను నుంచి టన్ను దాకా వచ్చింది. పిల్లం పిల్లలకి పెట్టే అంత కూడా లేదు. ఎక్కడ ఎవరి చేతికి వచ్చింది డబ్బులు ఎవరి చేతికి రాలేదు. దుక్కులకి ఒక 10,000 ఇస్తే ఇదే సంతోషం అనుకుని దున్నుకున్నాం. మొక్కజొన్న పంట నష్టపోయినటువంటి రైతు సోదరులు ఉన్నారో వారికి కంపెనీ ప్రతినిధులతోటి మొదటి విడతగా ఆల్రెడీ గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం ఆర్డీఓ గారి చైర్మన్షిప్ తోటి ఒక కమిటీ ఫామ్ చేసి మొదటి విడత చర్చలు కూడా అవ్వటం జరిగింది. దాన్ని కూడా కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారంగా ఈ కంపెనీ రిప్రజెంటేటివ్స్ తోటి చర్చలు చేసి ఫైనల్ నష్టపరిహారం ఎంతైతే ఇవ్వదలుచుకున్నారో అది నేరుగా రైతుల యొక్క ఖాతాల్లోనే జమ చేయాలని గౌరవ కలెక్టర్ గారు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. మొక్కజొన్న వేసి నష్టపోయిన రైతులను ఆదుకొని పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఇక్కడ పర్యటించిన వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. పరిహార సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లోకి వేస్తామని తెలిపారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ శనివారం వెంకటాపురంలో పర్యటించి బాధిత రైతులను పరామర్శించారు. తక్షణమే బాధిత రైతాంగానికి పంట నష్ట పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.